ఎంతో తొందరగా ఎంతో ఈజీగా అయిపోయే టమాటాకాయ చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటామా చేసే విధానం. పావు కేజీ టమాటాకాయలు, కరివేపాకు రెమ్మలు, ఉల్లిగడ్డ, పావు కేజీ చిక్కుడుకాయలు అంతేనండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి సన్నంగా తరుగుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయలు శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసేసి కాసేపు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు, ఉల్లిగడ్డలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపి ఇవి కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కాసంత ఉప్పు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం అవన్నీ పక్కన పెట్టుకొని ఇవి మగ్గాయి కదండి, టమాటా ముక్కలు వేసి ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చాలా తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. మసాలా పొడిలన్నీ వేసి బాగా వేపాలి. అంతేనండి. ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా, ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్ళు వేయడమేయండి. వేసిన తర్వాత ఇలా స్మూత్గా మగ్గిపోయి తొందరగా అయిపోతుందండి. ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదండి. మసాలా దినుసులు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం. చక్కగా కమ్మగా ఎంతో రుచిగా చిక్కుడుకాయ టమాటాకాయ కర్రీ రెడీ. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్.